నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనమే ముగ్గులు పెడితే ఎలా, అప్పుడప్పుడు పిల్లకాయలకు కూడా అలవాటు చేయాలి కదా! అందుకని ఇంక ఈరోజు పూర్ణిమనైతే ముగ్గు పెట్టమన్నా. ఏ ముగ్గు పెట్టిద్దో చూద్దామని. తర్వాత చూపిస్తారులెండి. నెక్స్ట్ ఇక్కడ మా చిట్టి తల్లికి ఎవ్వరు ఎలా అయినా పోనీ, నాకు మాత్రం పొద్దున్నే లేచాక బొమ్మలుంటే చాలు అనుకునేవనమాట. ఇంక నేనేమో టీవీ ఆఫ్ చేసేసాను. కొంచెం తొందరగా రెడీ అయ్యి వెళ్తే అక్కడ మళ్ళీ పూజ గట్ట అయిపోతుంది. అంటే ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి, ఆరేపల్లి. లాస్ట్ వీడియోలో కూడా ఇలా వెళ్ళాలని చెప్పాం కదా! సో అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఇంక ఇక్కడ నేనైతే కొత్త డ్రెస్ అనమాట. ఇంక మా వారేమో మీరు కొత్త డ్రెస్సులు వేసుకుంటారు, ఇంకా నాకు మాత్రం ఎప్పుడు వేసిన డ్రెస్సులే వేసుకోవాలి అని అంటున్నారు. మా వారిని అంత ఈజీగా తీసేయకండి. చాలా ఉంటాయి కొత్త డ్రెస్సులు, కానీ వేసుకోరనమాట. వేసిందే వేస్తారు. దానికి నేనా బాధ్యురాలిని చెప్పండి. మొన్న కామెంట్లో కూడా ఒక సిస్టర్ పెట్టారనమాట, మీరు హ్యాపీగా ఉన్నారు కానీ మా అన్నయ్య ఎప్పుడు కూడా వేసిన బట్టలు వేస్తారు, కొంచెం కొత్త బట్టలు తీయచ్చు కదని. రీసెంట్గానే కొత్త 2 షర్ట్స్ తీసుకున్నారనమాట. తీసేసుకోవడం తీసుకుంటారు, కానీ తర్వాత ఏమో అది నాకు కలర్ నచ్చలేదు, అది నచ్చలేదు, సైజ్ సరిపోలేదని చెప్పి ఒక పక్కన పడేస్తారు. దానికి నేనేం చేస్తాను చెప్పండి. ఇలా చాలా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువగా పనిలోకి వెళ్తారు కదా పొలానికి, అందుకని వేసిందే వేసినట్టు కనిపిస్తుంది మీకు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడే కొత్త చొక్కాలు కొత్త టీషర్ట్లు వేస్తారు. ఇంక ఇక్కడ పూర్ణిమ అయితే పిల్లలకి జడలు వేసేసింది. ఇంకా నేనేమో మరోవైపు రెడీ అయిపోతున్నా. ముందు రోజు మిషన్ తీసి 2 డ్రెస్సులు సైజ్ చేసుకున్నానని చెప్పాను కదండి, అందులో ఒకటే ఈ డ్రెస్సు కొత్తగా తీసుకున్నానులేండి. డ్రెస్ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది, కానీ బాగుంది కదా, సింపుల్గా డైలీ వేర్కి ఉంటాయి అని చెప్పి రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కటి సైజ్ చేసుకుంటా చూపిస్తానండి. అండ్ తర్వాత సడన్గా డ్రెస్ మార్పింగ్ చూసారా, 2 డ్రెస్సులు సైజ్ చేసుకున్నాను అన్నాం కదా, రెండోది కూడా వేసుకో, అది ఏది బాగుంటుంది అది చెప్తాను అన్నారు మా వారు. ఇంకా అందుకని ఈ డ్రెస్ కూడా వేసుకున్నా. ఇది కూడా ముందు రోజు స్టిచ్ చేసిందే. అయితే మా వారు పూర్ణిమ అందరూ కూడా ఇదే ఉంచేసుకో బాగుంది ఈ డ్రెస్ అని అన్నారు. నేను కూడా ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. మనదంతా పటియాలా టైపు, బట్ నాకు ఇలా 3 పీస్ సెట్ ఇట్లా వస్తే నచ్చుతుంది. అంటే టైట్ లెగ్గిన్స్ ఇట్లా అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటివి బాగుంటాయి నాకు. సో ఇంక ఈ డ్రెస్ అయితే బాగా సెట్ అయింది, కంఫర్ట్గా ఉంది. సో అందుకని అది ఉంచేసా. ఆరెంజ్ కలర్ డ్రెస్ చూసారా పూర్ణిమ వేసుకుంది, అది అప్పుడు తీసుకున్నాను కదా. ఇంకా పూర్ణిమ ఏ డ్రెస్ వేసుకుందామని ముందు రోజు అన్నీ ట్రై చేసిందనమాట. ఇంకా ఆరెంజ్ కలర్ కొంచెం బాగుంది, అది వేసుకో అన్నాను. ఇంకా సరే అని ఇద్దరం చెరో కొత్త డ్రెస్సు. పిల్లలకి కూడా కొత్త బట్టలే. మొన్న ఆన్లైన్లో తీసుకున్నానండి ఇద్దరికి కూడా, ఫ్లిప్కార్ట్లోని. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అయితే నేను రేణు డ్రెస్కి డబుల్ స్టిచ్ చేయలేదనమాట. సో దానివల్ల కుట్లు ఊడిపోయినాయి. ఇంకా అప్పటికప్పుడు మిషన్ తీసి ఒంటికాల మీద నిలబడి అలా కుట్టేశాను, మొత్తం డబుల్ కుట్లు వేసేసా. కానీ సాత్విక డ్రెస్ కొంచెం లూజ్ అయిపోయింది. ఇంకా సాత్వికకి అయితే డ్రెస్ చేంజ్ చేసి వేరే డ్రెస్ అయితే నైట్ డ్రెస్ వేసేసాను. అసలు కొత్త తీసినా సరే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట, నాకు గుచ్చుకుంటుంది, నాకు వద్దు. బర్త్డే డ్రెస్ వేసాను, అంటే బర్త్డే రోజు ఫ్రాక్ తీసుకున్నాను కదా, అది ఇస్తేనేమో నాకు వద్దనేసింది. వీళ్ళకి కూడా ఇలాంటి బట్టలు ఎక్కువ నచ్చుతాయి అనమాట. ఇంకా బ్యాగ్ చూసారా ఎలా వేసి డ్యాన్స్ చేస్తుందో. మా పూర్ణ గారి ముగ్గులండి. పిన్ని ఇలాంటి ముగ్గులు అయితే నేను ఎంత పెద్దవైనా వేసేస్తాను పిన్ని అంటుంది. కానీ ఇంకా కలర్స్ ఏమీ ఇలా, మొత్తం క్లైమేట్ చల్లగా ఉంది. బట్టలు కూడా ఉతకకూడదు అనుకున్నాను, అంటే తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అయినా సరే ఉతికేసి ఆరబెట్టేసాము, ఏమైతే అది అయిందని. వంట అయితే ఇంకేమీ చేయలేదండి, పులిహోర చేద్దాం అనుకున్నా. మా వారేమో ఎందుకు ఇప్పుడు అవన్నీ, తొందరగా రెడీ అవ్వండి, బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేస్తా అని అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పి మేమైతే తొందరగా రెడీ అయిపోయాము. టిఫిన్ తీసుకొస్తే తినేసాం. అంటే వెళ్ళేటప్పుడే బాటలో తినేసి వెళ్దాం అనుకున్నాం, కానీ పిల్లకాయలతో బయట అంత కంఫర్ట్గా ఉండదని ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తే తినేసాము. పాపం మా వారు చూసారా, మళ్ళీ ఎవరు నీళ్ళు పెట్టిన వాళ్ళు ఉండరని మా దొండ చెట్లకు ఒకసారి అలా నీళ్ళు పెట్టుకుంటున్నారు మా చిట్టి తల్లి. సో మొత్తానికి బాగున్నాం కదా. డ్రెస్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంతకీ 2 డ్రెస్సులో ఏది బాగుందో చెప్పండి. సో 2 నాకైతే బాగా నచ్చాయి, బాగా సెట్ అయ్యాయి అనిపిస్తుంది. ఇంకా బయలుదేరిపోయాము. బట్టలు అయితే నేను మా పెద్దమ్మ కానీ ఎవరైనా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తాం అనుకుంటా మర్చిపోయా. తీస్తారో తీరా అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. బట్టలు అప్పటికి 2 రోజుల నుంచి చినుకులు పడుతున్నాయని వీడియోలు పెట్టాను చూసారా, ఆ రోజు అనమాట. ఆ రోజు కూడా క్లైమేట్ చల్లగా ఉంది. కరెక్ట్గా మేము బండి ఎక్కి బయలుదేరేసరికి ఎండ వచ్చిందండి. అలానే అంత పెద్దగా ఏం రాలేదు, లైట్గా అనమాట. సో అందుకని సాఫీగా జర్నీలో కూడా మాకేం అనిపించలేదు. చెరుకుపల్లి అయితే వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య మావయ్య వాళ్ళ కోసం అయితే తినేకాయలు అయితే కొన్ని తీసుకున్నాము. కొనేదానికంటే అక్కడే ఉండి ఒక్కొక్కటి తినేసేదే ఎక్కువ. ఫస్ట్ ఎల్లో కలర్ ఒకటి చూసా, ఖర్జూరకాయలు అంటే ఇంకా ఆమె ఇచ్చింది తినమని. ఇంకా నెక్స్ట్ నేరేడుపల్లి, వెలగో మా వారు కొనర్లే అని చెప్పి ఇంకొకటి తీసుకొని మంచిగా ఆడే తినేసా.
ఇందులో జాంకాయలు అడిగారనమాట పిల్లకాయలు. ఆడ తింటాం మేము, జాంకాయలు తీసుకోండి అంటేనే వాళ్ళే ఎంచుకున్నారు. ఇవి ఖర్జూరకాయలు అంట. మా వాళ్ళేమో అత్తయ్య వాళ్ళు అవి ఈతకాయలు పెద్దవి అని అంటున్నారు, కానీ టేస్ట్ అయితే ఖర్జూరకాయ టేస్ట్, లోపల విత్తనం కూడా సేమ్ ఖర్జూరం లాగే ఉందండి. అవి కూడా తీసుకున్నాను. అవి యాపిల్ కాయలు, జాంకాయలు, అరటికాయలు, అదే అరటిపళ్ళు అరటిపల్లి 4 రకాలు తీసుకుని, ఇంతలో మా వారు అసలు సడన్గా పూలు తీసుకుంటావా అని అడిగారు. అంటే పక్కనే ఉన్నాయంట, తీసుకుంటేనే ఇంకా నేను కూడా 3 మూరలు అయితే తీసుకున్నా 50 రూపాయలకి. ఆ ముందు రోజు నాకు అస్సలు గుర్తులేదు, ఇంటి వెనకాల పూలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వచ్చింది. లేదంటే పూర్ణిమ కూడా అదే అంటుంది, నేను అసలు కాలేజీ నుంచి రాగానే చెప్దాం అనుకున్నాను పిన్ని, కానీ అప్పటికి చినుకులు గట్పడి పెద్ద గాలి వేసింది కదా, ఇంకా టైంలో ఏం కోస్తాంలే అని సైలెంట్గా ఉన్నా అంది. ఇంకా నూకలమ్మ తల్లి గుడి అనమాట, ఊరి గ్రామ దేవత. సో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. తీసుకోరా బదులు లోపలికి. లేకొచ్చారే అప్పలు తెచ్చుకున్నారు, లేకొచ్చిన వాళ్ళు అప్పలు తెచ్చుకున్నాను. తీసుకొచ్చింది ఈరోజు చేద్దా మేడం? మేమేమో పూజ అయిపోతుందని హడావిడిలో వచ్చాము, కానీ పూజ సాయంత్రం అంట. ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి ఇంక ఇక్కడ నేను పూర్ణిమ కాసేపు అయితే పేర్లు చూసుకున్నాము. పూర్ణిమనే నాకు చూసింది. ఇక్కడేమో మా అత్తయ్య మహాలక్ష్మి వాళ్ళ బాబుది వీడియో ఒకటి పంపిస్తే వీడియో చూస్తుందనమాట. ఇంకా తర్వాత మా వారు మావయ్య ఏమో గుడి దగ్గరికి టెంట్ సామాన్లు అవన్నీ వస్తే అక్కడికి వెళ్ళిపోయారు. మా అత్తయ్య ఏమో పెసలు వేపేసి పప్పులా చేసిందనమాట. ఇంకా వేడివేడిగా కొంచెం పప్పు అవి వేసుకొని అన్నం అయితే తినేస్తాం. అప్పుడే మా వారు మావయ్య మంచినీళ్ళకి సెంటర్కి వెళ్ళారు. ఇంకా నేను పూర్ణిమనే తిన్నాము. పిల్లలేమో తర్వాత తింటామని ఆడుకుంటున్నారు. కూర మాత్రం భలే వండుతారు, కాకపోతే కారం కొంచెం ఎక్కువ అనమాట. సో ఇక్కడికి వచ్చామంటే కారం కొంచెం ఎక్కువ తినాల్సి వచ్చిందంటే వీళ్ళు ఎక్కువ తింటారు. ఉదయమో కాకరకాయ ఫ్రై చేసిందంట. ఇంకా మేము వెళ్ళామని చెప్పి పప్పు వండింది. ఇంకా 2 వేసుకుని చక్కగా తినేసాము. నేనంటే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వాడతానండి. అయితే వాళ్ళు ఈరోజు ఉపవాసం అంట, అంటే ఉదయము ఏమీ తినలేదు. అందుకని ఇంకా మేము వదిలేసరికి మధ్యాహ్నం అయిపోయిందిలేండి, ఇంక అప్పుడు తిన్నారు. ఒక పూట ఉపవాసము. ఇంకా అయితే సాయంత్రం అయింది కదా, పూలు కోయడానికి అయితే వచ్చాము. వచ్చి నుంచి మా రేణు పూలు ఎప్పుడు కోద్దామని అడుగుతుంది. దానికి భలే ఇష్టం అనమాట. ఈ పువ్వులు కూడా ఎంత పెద్దవి అంటే ఆ పూల చెడికి వాటికైతే భలే సెట్ అవుతాయండి. పెద్ద పువ్వు వచ్చింది, ఇంకా బాగా కాసి అంటే ఇప్పుడు కొంచెం కాపు తగ్గింది అంటుంది. ఆ పక్కన కూడా ఒక చెట్టు ఉంది, ఎదుగో మరేనుకు వస్తుంది కదా, ఆ చెట్టు కూడా మొన్నటి వరకు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం కాపు తగ్గింది, మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిద్ది అంటుంది. ఇంకా అది గుడి తెలుసు కదా మీకు, ఇప్పుడే టెంట్ అవన్నీ కూడా కట్టారు. అంటే భోజనాలు ఇవన్నీ, భోజనాలు కాదండి పులిహోర చేస్తున్నారనమాట. మా అత్తయ్య ఏమో గుడి దగ్గరికి వెళ్తుంది. సరే మీరు పూలు కట్టుకొని ఒకళ్ళు వస్తే తలుపు వేసుకున్నట్టు రండి అని చెప్పి వెళ్ళిపోయింది. నాకేమో ఈ పువ్వులను అసలు ఎలా కట్టాలో అర్థం అవ్వలేదు. పెద్ద పువ్వు అనమాట, చేతిమాల కట్టినా సరే లూజ్ వచ్చేస్తుంది. నాకు పువ్వులు లూజ్ వస్తే అంత నచ్చదు, బిర్రుగా ఉండాలి, అంటే కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుంది. అయితే చేతిమాల అయితే జాజులు కనకంబరాలు చేతిమాల బాగుంటాయి, కానీ మల్లెపూలు కట్టలేమన్నమాట. అయితే సూత్తో కుట్టుకోవాలి, లేదంటే ఇదిగో ఇలా కాలుమలైనా కుట్టుకుంటేనే కొంచెం గట్టిగా ఉంటాయి. కనబడకుండానే చాలా పూలైనాయండి. మొత్తానికి 3 దండలు అయితే కట్టాను. అంటే ఆల్రెడీ నేను సెంటర్లో ఇందాక తీసుకున్నాను కదా, ఇలా ఉన్నాయని తెలిస్తే అసలు తీసుకోపోయేదాన్నేమో. కానీ అవి ఇవి కరెక్ట్గా మాకు అందరికీ పెట్టుకోవడానికి అయితే సరిపోయినాయి. ఈ పూలు కట్టేసిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పలేదు కదండి. అమ్మవారికి అంటే నోరు కట్టేశారంటే తాళ్ళతోటి, అంటే ఎటు కదలలేక చూడలేక అలా.
సో అలా కట్టేయడం వలన ఎవరు ఒంట్లోకి రావట్లేదు, ఎవరికి అసలు ఏం బాగుండటం లేదు అని పంబలైన చెప్పారంట చూపిస్తే. ఇలా చేయాలి పూజ, అభిషేకం చేయాలి, అలా అయితేనే అమ్మవారికి విముక్తి కలుగుతుంది అని చెప్తేనేమో ఇప్పుడు ఈ పూజ అయితే పెట్టుకున్నారు. నేను మాకే మంచిగా లేదేమో, ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయి అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా ఎవరి పరిస్థితి బాగాలేదు, అసలు ఆరోగ్యం బాగుండట్లేదు అవన్నీ చెప్తున్నారనమాట. ఒకవేళ దీనికి కారణము ఇదేనేమో, ఇలా అమ్మవారిని కట్టేయటమేమో అని అందరూ అనుకుంటున్నారు. మాకు కూడా ఎప్పుడూ లేనిది సడన్గా వరుసన ఒక్కొక్కటి బాగా తగిలినాయి కదా, సో నాకు కూడా అదేనేమో కారణమో అనిపిస్తుంది. ఇక్కడ గుడి దగ్గరికి వస్తే ఒకవైపు పులిహోర అయితే చేస్తున్నారు, ఇంక ఇక్కడైతే సాంబ్రాణి గడ్డ ఉంటుంది కదా, అమ్మో రాయిలాగా ఉన్నాయి అనమాట. కొబ్బరికాయతో మళ్ళీ కొడుతున్నాను దాన్ని. మా చిట్టి తల్లికి ఎక్కడ దొరికిందో పువ్వు, భలే సెట్ అయింది కదా, క్యూట్గా ఉంది. మా పెళ్ళికి ముందు చాలా బాగా 5 రోజులు కొలుపులు చేశారనమాట. తర్వాత మా పెళ్ళి అయిన తర్వాత కూడా 1 సంవత్సరం బాగా చేశారు. అప్పటికి పిల్లలు ఎవరు పుట్టలేదులండి, స్టార్టింగ్ తొలేత అదే. అండ్ తర్వాత కరోనా వచ్చేసింది, సో దానివల్ల మరీ ఎక్కువగా చేయకుండా అక్కడ ఊర్లో వరకే అలాగే చిన్నగా సముద్రానికి తీసుకెళ్ళి చేసేసారు. ఇంకా అంతే. ఆ తర్వాత ఎప్పుడు కూడా కొలుపులు అంత మంచిగా ఏమీ జరగలేదు, అంత గట్టిగా అంటే పెద్దగా పెట్టుకోలేదు. సో అందుకే ఈసారి మళ్ళీ అలా చేయాలని అయితే అనుకుంటున్నారు. నేనేమో డ్రెస్ వేసుకొని వచ్చాను కదా, అంటే మేము వచ్చేసరికి పూజ స్టార్ట్ అవుతుందేమోలే, అలా పూజ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ సేఫ్టీగా ఒక సారీ అయితే పెట్టాను. ఒకవేళ అక్కడికి వెళ్ళాక మా అత్తయ్య వాళ్ళు డ్రెస్ ఎందుకు ఏమైనా చీర కట్టుకుంటే బాగుండేదంటే, ఒకవేళ అప్పటికప్పుడు చీర మార్చుకుందాంలని చీర సేఫ్టీగా పెట్టాను అనమాట. మా వారం ఇంకా చీర ఎందుకు పెడుతున్నావు, డ్రెస్ వేసుకున్నాక సరిపోదని అన్నారు, కానీ చీర పెట్టడం మంచిదైంది. ఇందాక గుడికి వెళ్ళాను కదండి, అప్పుడు మా అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళి నువ్వు పిల్లలకి స్నానాలే చేసి రెడీ అవ్వండి అని అయితే అంది. ఇంకప్పుడు నేను వచ్చేసి పిల్లలకి ముందు చేపించేసి వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను. రేణు డ్రెస్ నైట్ డ్రెస్ పెట్టాను అనమాట. అంతగా ఏమీ నాకు అనిపించలేదు, ఇంకా మా వారు కూడా డ్రెస్ ఏమీ పెట్టలేదు ఎక్స్ట్రా. అయితే తను చెరుకుపల్లి ఒక టీ షర్ట్ ఒకటి తీసుకున్నారు. సరే ఎలాగో వెళ్ళారు కదా, రేణుకు కూడా ఒక డ్రెస్ ఏదైనా మంచి తీసుకురా బావంటే అప్పటికప్పుడు ఆ డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. సాత్విక ఏమో డ్రెస్సెస్ ఉండి కూడా వేస్తానంటే వద్దనేసింది, అందుకని దానికి ఏమీ తీయలేదు కొత్తవి. రేణు వరకే కొత్త డ్రెస్ ఒకటి తెప్పించాము, ఎందుకంటే ఇప్పుడు అది ఎలాగో నిద్రపోయిద్ది, అక్కడికి రాదు కూడా. సో ఇంకా దానికి ఈ డ్రెస్సే కంఫర్ట్గా ఉంటుందని. ఇక్కడేమో నీళ్ళ బిందెలకి అయితే పసుపు అవి రాసి కుంకుమ బొట్లు అవి పెడుతుంది మా అత్తయ్య, అంటే అక్కడికి అమ్మవారికి అభిషేకానికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ మరోవైపు నేను కాళ్ళకి పసుపు రాసుకొని పిల్లలకి కూడా మాకు పసుపు రాయమ్మంటేనే మా అత్తయ్య ఏమో అందరు రాసుకోండి చక్కగా ఉండిద్ది చూడటానికి అని అంది. ఇంకా పిల్లలకి కూడా కాళ్ళకి పసుపు అయితే రాశాను. మా అత్తయ్య ఏమో మరోవైపు దీపారాధన అయితే చేసుకుంది. ఇంకా వీటి కోసము పువ్వులు ముందు రోజు కోసిన పువ్వులు ఉంటాయి కదా, అవి మాల కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. ఇంకా ఆ పువ్వుల్ని బిందెలకి చుట్టూ కూడా కట్టేసింది. ఇంకా మా చిట్టి తల్లికి కాళ్ళకి పసుపు రాయటం అంటే భలే ఇష్టం, ఇద్దరు చక్కగా రాపించుకుంటారండి. నేను రాసుకున్నానంటే ఇంకా ఆటోమేటిక్ ఇద్దరు వస్తారనమాట. అబ్బో ప్లేయింగ్ కిస్ ఇచ్చిద్ది చూడండి మీకే. పాపం అప్పటికి దానికి నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది అంటుంది. సరేలే పనుకుందులే అని గుడి దగ్గరికి వెళ్తే ఆ హడావిడికి నిద్ర అంతా పోయిద్దులని నేను అనుకున్నా, కానీ అస్సలు లేదుగా, నాకు నిద్ర వస్తుందనే అంటుంది. అయితే బిందెలు తీసుకెళ్ళి కాసేపు దేవుడి గదిలో పెట్టేసి అక్కడికి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. నీళ్ళల్లో కొంచెం పాలు కూడా కలపాల్సింది, హడావిడిలో మేమైతే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మర్చిపోయాము. ఇంక ఇది వచ్చి మా అత్తయ్య వాళ్ళ చిన్న పూజ కదండి, బాగుంది కదా. సో ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అలా మళ్ళీ పట్టుకోండి బట్టలు కూడా జాగ్రత్త ఎన్ని దాని ఇక్కడే సాత్వికని అయితే వాళ్ళ నాన్నకి అప్పచెప్పేశాను. నిద్ర వస్తుందని మళ్ళీ దాన్ని అక్కడ మధ్యలో ఎత్తుకొని తిప్పుతానని నా బాధ.
ఇంక ఇక్కడ అమ్మవారి వస్త్రాలు అనమాట ఇవి. ఇప్పుడు నూకలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అలా వెళ్ళేటప్పుడు ఊరంతా కూడా అలా వెళ్తూ అందరు దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంకా ఊర్లో కూడా బిందెలతో నీళ్ళు తీసుకుని ఒక్కొక్కరు వెనకాల అలా కలుస్తున్నారనమాట. అంటే ముందు రోజు అందరికీ మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారంట. ఇంకా అమ్మవారి వస్త్రాలు కదా అవి పట్టుకుంటే మంచిదంట. ఇంకా అందుకని మా అత్తయ్య నాకు కూడా కాసేపు అయితే ఇప్పించింది. ఇంకా నేను కాసేపు పట్టుకొని వేరే వాళ్ళకి అలా ఇచ్చేసాను. తర్వాత నూకలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి. నూకాలమ్మ తల్లికి పూజ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడి నుంచి నేరుగా అంకమ్మ తల్లి దగ్గరికి అయితే గుడికి బయలుదేరాము. మామూలుగా అయితే మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళు మొక్కుకున్నారనమాట. పెళ్ళి అయితే ఇలా వస్తాము, మా కోడిని కోస్తామని. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంత స్పష్టంగా అమ్మవారిని దర్శనం చేసుకోవటం మళ్ళీ ఇదే. ఎప్పుడొచ్చినా సరే మా వారు చుట్టూ ఒక రౌండ్ తిప్పి తీసుకెళ్ళిపోతారు కానీ గుడిలోకి తీసుకెళ్ళరు. కనీసం ఇలా అయినా అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే వాళ్ళు వెనకాల వస్తున్నారు కదా, మేము కొంచెం ముందు వచ్చేసామండి. ముందు వచ్చేసి అంటే బిందెలతో నీళ్ళు తీసుకొని వాళ్ళలో కలవాలి కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా వచ్చేసి ఇంకా ఇంతలో సాత్విక నిద్రపోయిందంటే పాప మా వారైతే కాపలా ఉన్నారు. మా బుడ్డదాంతో ఎక్కడికి వెళ్ళినా ఇంతే, ఏది కూడా ప్రశాంతంగా చూడలేము. టైం కానీ టైంలో నిద్రపోయిద్ది, పగలు పనుకోమంటేనేమో ఆడుకునిద్ది. మరేను మాత్రం అలా కాదు, ఇలాంటివంటే భలే ఇంట్రెస్ట్ అనమాట, అన్నిటిలో ఉంటాననిద్ది. ఇంకా మేము కూడా వెళ్ళి వాళ్ళలో అయితే కలిసి ఇంకా నేరుగా గుడికడికి అయితే వెళ్ళామండి. తీసుకెళ్ళిన బిందెలన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేస్తామండి. అంటే అప్పటికి అమ్మవారి అదే అమ్మవారి ముగ్గు అయితే వేస్తున్నారనమాట. పంబలైనా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డ్రాయింగ్ అయితే చేస్తున్నారు ముగ్గు పిండితో అనమాట. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అయితే ఇంకా ఆ తర్వాత అభిషేకం అన్నీ స్టార్ట్ అవుతాయి. మామూలుగా అయితే ఈ టైంకి పూజ అంతా అయిపోయింది పోయినసారి అని అంటున్నారు. కానీ ఈసారి మాత్రం రాత్రి 12:30 1 గంట అయ్యిందండి అంతా కంప్లీట్ అయ్యేసరికి. కానీ అసలు ఏ మాటకు మాట నిజంగా ఎంత బాగుందో కదా అమ్మవారిది. అసలు నేను ఫస్ట్ చూసేటప్పుడు సరిగ్గా అర్థం అవ్వలేదు ఏం గీస్తున్నారో. మా పూర్ణ ఏమో కలసం అది ఇది అంటుంది పైన చూసి. కాదంటేనే ఇంకా దగ్గరికి వెళ్తే అప్పుడు అమ్మవారిది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నిజంగా. తర్వాత మరోవైపు టైం పట్టేలా ఉందని పులిహోర అయి చేశారనమాట. ఇంకొచ్చిన వాళ్ళందరూ కూడా పులిహోర అయితే తింటున్నారు. పువ్వులు చుట్టూ వేస్తున్నారు చూడండి, అది ఆడపిల్లలు వేయాలంట, అంటే పెరుమల్ల వాళ్ళ ఆడపిల్లలు. అందులో మా రేణుని కూడా మా అత్తయ్య తీసుకొని వెళ్ళింది. నువ్వు కూడా ఆడపిల్లవే కదా, ఎలాగో మీ అత్తలు ఉండరు, నువ్వైనా రా అని చెప్పి మా అత్తయ్య అయితే రేణుని తీసుకొని వెళ్ళి పూలు పెట్టించింది. ఇంకా వెనకాల ఉన్నారు కదా వీళ్ళు, మన వీడియోస్ చూస్తారంటే అక్కడ చాలామంది పలకరించారు. నిజానికి నాకు ఎవరు అంతగా తెలియదు, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఇలాంటప్పుడే అందరినీ కలుస్తాము. ఎప్పుడు వచ్చినా అత్తయ్య వాళ్ళ ఇంటి వరకే వచ్చి అలా వెళ్ళిపోతాం కానీ అందరినీ కలవం కదా. కానీ చాలామంది పలకరించి అడుగుతున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారిది ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఇంకా బిందెలన్నీ తీసుకుని అభిషేకానికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా ఇదే కావరపాలెంలో అయితే ఎక్కడైనా ఏదైనా చిన్న వీడియో తీయడానికి భయం ఉండేది. అంటే వద్దు అనే వాళ్ళే ఎక్కువ, కానీ ఇది మా దేవుడిది కదా, సో ప్రతి ఒక్కరు తీయమని అంటున్నారు తప్ప ఎవరు వద్దని అయితే అనట్లేదు. అందుకని ఇంత ధైర్యంగా ప్రతిదీ కూడా లోపల కూడా వీడియోస్ ఇంత స్పష్టంగా తీయడానికి కారణం.
నూట ఒక్క బిందె పోయాలంట. అందుకని చాలా వాటర్ కదా ఇంకా వెళ్ళట్లేదు, స్ట్రక్ అయిపోయింది. పువ్వులు వేపాకులు అన్నీ కలిపి ఉండడమేమో. పైన బొట్టు చూసారు కదా, అందులో గవ్వలు ఉంటాయంటండి. నేను కూడా ఎప్పుడు విన్నానే కానీ చూడలేదు. ఈసారి కొలుపులకి తప్పకుండా చూడాలి. అమ్మవారికి అలా అభిషేకం అయ్యిందో లేదో ఇంకా వెంటనే ఒంట్లోకి వచ్చిందనమాట. పెరుమల వల్ల ఆడపడుచులు వీళ్ళు. మామూలుగా అయితే ఈ మధ్య ఏ పూజలు చేసినా అసలు ఎవరు ఒంట్లోకి రావట్లేదంట. ఇందువల్లనే అనుకుని ఈ పూజ అయితే చేయగానే ఇంకా వరుసగా ఎంతమంది ఒంట్లోకి వచ్చింది అమ్మవారు. నాకైతే చాలా భయం అనమాట. ఆ టైంలో పక్కన కూడా ఉండాలన్నా నాకు భయమే. అసలు ఈరోజు అలా ఎన్ని చూశాను. ఇంకా మీకు వీడియోస్లో చాలా వరకు షేర్ చేయలేదు, మీరు ఇంకా భయపడతారేమని. మా వారేమో చూస్తారు కదా పెట్టు అంటున్నారు, కానీ కొన్ని మళ్ళీ తప్పుగా అనుకుంటారులే, ఎవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి నేను కూడా ఎక్కువ పెట్టలేదండి. చూసి నేనే అసలు కొంచెం భయం అయింది నాకే. మా రేణు మాత్రం చాలా ధైర్యవంతురాలబ్బా. నాకంటే అదే కొంచెం ధైర్యంగా ఉంది. భయం అంటే అలా ఏమీ కాదులండి, చెప్తానులే. మామూలుగా అమ్మవారు ఒంట్లోకి వస్తారు కదా, అప్పుడు పొట్టేల్ని బలిస్తారు కదా. సో పొట్టేల్ని ఒంటి మీద పెట్టుకొని అట్లా సువ్వాలు వేయడం అనమాట. సో అది కొంచెం చూడటానికి మీరు వేరేలా అనుకుంటారని నేను పెట్టలేదు. మామూలుగా అమ్మవారికి పెట్టేదే నాన్ వెజ్ కదండి. అంటే ఏటలను కోయటం, కోళ్ళని కోయడం, ఇట్లా మొక్కు చెల్లించుకుంటారు కదా. ఇప్పుడు అంతే, కాకపోతే అందరూ చేయలేదు. అంటే ఓన్లీ ఇప్పుడు అమ్మవారికి విముక్తి కలిగియాలని ఓన్లీ అమ్మవారి వరకు ఒక్కటే కోసారనమాట. కొలుపులప్పుడు ఇంకా మొక్కు చెల్లించుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేయాలంటే ఇంకా అదంతా శుభ్రం చేసి లోపల అలంకరణ చేస్తున్నారు. బయట ఈ ముగ్గు వేశారు కదా, ఈ ముగ్గు దగ్గర నైవేద్యాలు అన్నీ పెట్టి వీళ్ళంతా కూడా పెరుమల వల్ల ఆడపడుచులు అనమాట. వాళ్ళందరూ కూడా హారతి అయితే ఇస్తున్నారు. ఇంక ఇక్కడ అమ్మవారిని సంతోష పెట్టాలని అందరూ కూడా శుభాలు వేస్తున్నారనమాట. ఆ వెనకాల వేస్తున్నారు చూసారా, అందులో కొంతమందికి అమ్మవారు పూని చేస్తున్న వాళ్ళు అనమాట. మిగతా వాళ్ళందరూ నార్మల్, అమ్మవారు రియల్గా వాళ్ళ ఇంట్లోకి వచ్చి చేస్తున్నారు. శాంతి అమ్మవారి శాంతి, అక్కలు తల్లి శాంతి, కూతురు శాంతి, అక్కలు శాంతి శాంతి. ఇంకా పూజ అంతా అయిపోయినాక లాస్ట్లో మళ్ళీ ఒకసారి హారతి అయితే ఇచ్చారండి. అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చాక కొలుపులు చేసుకుంటావా జరిపించుకుంటావా అని అడిగితేనేమో జరిపించుకుంటానంటే ఎన్ని రోజులు అంటే 5 రోజులు కావాలండి. 5 రోజులు అయితే ఎవరు తట్టుకోలేరమ్మా, అంతమంది లేరు కదా పెరుమల్లలో. ఎవరిని మంచిగా చూసావు అది ఇది అని ఏందేందో మాట్లాడారు. సరే 3 రోజులైనా చేయాలి అని అయితే పంపలాయని చెప్పారనమాట. ఇంకా దాన్ని బట్టి ఎప్పుడు అనేది ఇక్కడి నుంచి 50 రోజులకి మళ్ళీ కొలుపులు అయితే పెట్టుకోవాలి అది ఇదని. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ అలా అయితే అన్నారు. సో ఇప్పటి వరకు అయితే పూజ అంతా మంచిగా జరిగిపోయిందండి. ఇంకా తర్వాత లాస్ట్లో పంబలాయంతో ఆశీర్వదించి అందరం కూడా బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఇంకా తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం బావా అంటేనేమో ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చి మళ్ళీ పోతురాజు స్వామి దగ్గర అందరం కలిసి కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే నేను మా వారు తీసుకున్నాము. సో మొత్తానికి ఇలా అయితే అయిందండి. ఇంకా తర్వాత వెళ్ళి కొంచెం పులిహోర పెట్టించుకొని తినేసి ఇంటికి వెళ్ళి పనుకునేసరికి 1 గంట అయింది. కానీ మా వారికి తెలియకుండానే ఉపవాసం ఉన్నట్టు అయిపోయింది. ఉదయం ఎప్పుడో టిఫిన్ చేయడం అంతే, ఇంకా మధ్యాహ్నం తినలేదు, రాత్రి 12 అయిపోయినప్పటికీ ఏం తినలేదు. నెక్స్ట్ ఇక్కడ మా చిట్టి తల్లికి ఇంకా నిద్ర తీరలేదు అనుకుంటా, మధ్యలో తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఆవలిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళాక పనుకోదేమనుకున్నాం కానీ చక్కగా పనుకుని పోయారు ఇద్దరు కూడా. మేమైతే ఇంక ఇక్కడే పులిహోర తినేసాము, కానీ మా వారు అత్తయ్య మావి వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళి అన్నం తిన్నారు. అలానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సో ఇదన్నమాట అండి, ఇలా అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.
ధన్యవాదాలు.